ఈరోజు కూడా ప్రకటన రామ్మోహన్ నాయుడుతో చేయించారు కాబట్టి ఆయన పదవికి ఏమి ధోకా ఉండకపోవచ్చు. యా, సాక్షికి 19 నోటీసులు, మంత్రి భరత్ వర్సెస్ వైసీపీ. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి అని ఆయనకు నిన్న మళ్ళీ నోటీస్ ఇచ్చారట. వాళ్ళు ఈరోజు మొదటి పేజీలో చాలా పెద్దగా వేశారు 19వ నోటీస్. దీన్ని అంటే ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది కాబట్టి 19 అంటే సగటున నెలకు నోటీస్ వస్తున్నట్టు లెక్క. ఇప్పుడు మీడియాలో పత్రికలైనా ఛానల్స్ అయినా తప్పు చేస్తే తప్పకుండా వాటి మీద మొదటిది ప్రకటన చేయటము, ప్రభుత్వము క్లారిఫై చేయటం, ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఖండన చేయటం, ఆ తర్వాత ఇదంతా ఒక దశ కదా. కానీ ఇప్పుడు చాలా నోటీసులు ఇవ్వడమే, నేరుగా నోటీసులు ఇవ్వడమే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే నేను మాట్లాడా కూడా సంబంధిత వ్యక్తులతో. ఒకటి మనమైతే ఎందుకు సాక్షి అంత పెద్దగా వేసి మనమైతే ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్నో లేకపోతే టీవీ5నో ఇంకొకరినో లేకపోతే మిమ్మల్నే అనుకోండి ఉదాహరణకు చేసినా దాన్ని తప్పు పడతారు. ఇంకొకరినైనా కానీ మీడియా స్వేచ్ఛ, ఎవరు చేసే విమర్శ వాళ్ళు చేస్తారు, ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలి అనేది తప్ప ఒక వార్త నచ్చలేదని ఇంక ఇప్పుడు అర్నబ్ గోస్వామి లాగే ఉంటుంది. ఇప్పుడు ప్రతిదాన్ని వెంటనే ఇస్తే ఏమవుతుంది. ఇప్పుడు తాజా విషయమే చూస్తే నాకు ఎడిటర్ అవన్నీ పంపించాడు. నేను విశాలాంధ్ర వార్త తీసుకున్నా. కర్నూలులో హైకోర్టు బెంచ్పై కీలక ప్రకటన. ఇది 3-4 రోజుల కిందట ఎప్పుడో వచ్చింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ బీ క్యాంపులో ఏర్పాటు చేస్తామని. మీకు తెలుసు కదా, మా స్వస్థలం కర్నూలే. మా ఇల్లు కూడా ఆ పరిసరాల్లోనే ఉంటుంది. మా అత్తగారు మా మామగారు అక్కడే ఉండేవాళ్ళు చాలా కాలం కిందట. బీ క్యాంపు, సి క్యాంపు, ఏ క్యాంపు, వీటి పేర్లే క్యాంపు కాబట్టి ఏ అని పెట్టారు. అక్కడ కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు ఉన్నత అధికారుల కోసం ఒక క్రమ పద్ధతిలో వీటిని నిర్మించారు. రాజధాని మారిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వోద్యోగులకు కేటాయిస్తున్నారు, దశల వారీగా ఉంటుంది. ఇప్పుడు అవి 50-60 ఏళ్ళు అయిపోయింది కదా, 60 ఏళ్ళు కూడా దాటిపోయింది. అవి కొంచెం శిథిలమయ్యాయి. కొంతమంది కొనసాగుతున్నారు, కొంతమంది ఉండట్లేదు. కానీ కర్నూలులో ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే వీటిని కూల్చేస్తారు, వీటిని కూల్చేసి కాంప్లెక్స్లు ఏవో కడతారు, ఇంక వీటి కాలం చెల్లిపోయిందని. అందులో శిథిలమైనవి కొన్ని ఉన్నాయి. అనేక చోట్ల మనుషులున్నా అక్కడికి కరెంట్ రాదు. అంటే ఎటు తిరిగి దాన్ని ఇంకా ఖాళీ చేయడానికి కావలసిన వాతావరణం అక్కడ పూర్తిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంత్రి భరత్ కూడా కర్నూలు వాస్తవ్యుడే, వాళ్ళ నాన్న టీజీ వెంకటేష్ కూడా అంతకుముందు మంత్రి, ఎంపీ కూడా. ఆయన మేము హైకోర్టు బెంచి బీ క్యాంపు ఈ దగ్గర పెడతాము, అయితే బీ క్యాంప్ ఇవన్నీ కూడా పాతపడ్డాయి కాబట్టి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు దీన్ని దుర్వినియోగం చేస్తూ అసాంఘిక కార్యక్రమాలు సాగిస్తున్నారు. వీళ్ళందరి మీద అవసరమైతే మేము కర్ర ఉపయోగించైనా ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తాం, మేము ఏమాత్రం సహించబోమన్నారు. ఈ వార్త అన్ని ఛానల్స్లో, అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. నేను ఊరికే ఇది ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. కానీ వీళ్ళు ఆ వార్తనే ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కర్ర ఉపయోగించడానికి కూడా వెనకాడమని మంత్రి అన్నారు. సో ఈ వార్తకు నోటీసు, ఇదొక ప్రశ్న. నిజంగా అలా రాస్తే ఖండనిస్తే పోతుందా? నోటీస్ ఇవ్వాల్సినంత అవసరం ఉందా? మళ్ళీ కోర్టులో ఏం జరుగుతుందో తర్వాత మనకు తెలియదు. ఇప్పుడు 18 నోటీసులకు ఏం జరిగింది? ఇలా ఎవరైనా కానీ ఒక వార్త అటు ఇటు, ఒక మాట అటు ఇటు చెప్తే ఏం జరుగుతుంది? నేను ఈ మిత్రులందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి ప్రకటనలే, ఎందుకు అంత జర్నలిస్టిక్గా వెళ్ళాలి కదా అని. ఇంకొక పెద్ద సమస్య, రెండో సమస్య అంటే ఉప సమస్య. ఇప్పుడు అమరావతి రాజధాని అన్న తర్వాత 3 రాజధానులని దాన్ని డిస్టర్బ్ చేయడం సరికాదు, అనవసరమని అందరం చెప్పాం. ఇప్పుడు కర్నూలులో కూడా ఏంటి, హైకోర్టు బెంచి, అలాగే ఈ న్యాయ విశ్వవిద్యాలయం, ఇప్పుడు ఇక్కడ వల్ల ఇది దాన్ని ఏదో అంటారు, మన శ్రీధర్ ఉండేవాడు కదా, అది న్యాయ విద్యాలయము, 3వది సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కర్నూలులో ఒకటి ఉంటుంది, బాగా మెరిటోరియస్. వీటన్నింటినీ జగన్నాథ గట్టు మీద కట్టడానికి శంకుస్థాపనలు చేసి కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా పెట్టారు, ట్రిపుల్ ఐటీ. ఇప్పుడు మళ్ళీ కింద పెట్టడం అంటే అక్కడ పెట్టినవి పెట్టారు, ఖర్చులు అయ్యాయి, గోడల దాకా వచ్చాయి, రోడ్డు వేసారు, ఇదంతా మళ్ళీ దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ తెచ్చి కట్టాలి. దీని అంతటి వాళ్ళ ప్రయోజనం ఏంటి? ఒక చోట అది లా క్యాంపస్ లాగా ఉంటుంది ఆ మొత్తం అని చెప్పి అక్కడ పెట్టిన దాన్ని నిజంగా కోర్టే పెట్టదలుచుకుంటే పెట్టవచ్చు, కిందకు వస్తున్నారా? 3వ ప్రశ్న ఏంటంటే ఆ వార్తలో ఉన్నది, ఖాళీ చేయించాలి, వీళ్ళను పంపించేయాలని ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా? ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే అనధికారికంగా ఇవి ఎందుకు చేస్తున్నారని వాళ్ళు రాశారు. మంత్రి గారికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అభ్యంతరాలు ఉంటే తప్పకుండా లీగల్గా చేయాల్సినవి చేయొచ్చు. కానీ ఇలా ప్రతిసారి ప్రతి వార్తకు ఏ పత్రిక మీదైనా ఏ ప్రభుత్వం ఉన్నా, అది మోదీ అయినా, ఇప్పుడు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే
అమిత్ షా స్వయంగా రంగంలోకి వచ్చారు. ఇది మటుకు కొంచెం దీన్ని ఎక్కడో చోట దీన్ని నియంత్రించకపోతే మటుకు అనవసరమైన వాటికి దారితీస్తుంది. నాకు తెలిసి బాగా గుర్తుంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థానిక శాసనసభ్యుడు రాంభూపాల్ రెడ్డి ఆయన తాలూకు మా కాటసాని వాళ్ళు వెళ్ళి ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారు. మేము ఖండించడమే కాదు, గట్టిగా మాట్లాడాం కూడా. కాబట్టి ఏ పాలకులు ఎవరు మారినా కానీ ఈ ధోరణి ఇది మటుకు మంచిది కాదు అనేది అయితే మనం చెప్పాలి. ఇంకోటి కర్నూలు బి క్యాంపు, సి క్యాంపు, ఏ క్యాంపు వాటి భవిష్యత్తు పట్ల ప్రభుత్వం యొక్క అధికారిక విధానం ఏంటి, రెండవది జగన్నాథ గట్టు మీద ఇప్పటికే చేసినటువంటి నిర్మాణాలను ఏం చేయబోతున్నారు, వాటి మీద ఖర్చు పెట్టారు కదా, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన వాటి పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి ఒక అవసరం ఉంది. లేకపోతే ఎక్కడికెక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు అంతకుముందు చేసిన కన్స్ట్రక్షన్స్ను ఇప్పుడు రిషికొండ సమస్య అట్లాగే ఉంది. రిషికొండ ఇంతవరకు ఏమీ ఒక కొలిక్కి రాలి, 2 ఏళ్ళు అయిపోయింది దాదాపు. వాళ్ళు కట్టినప్పటి నుంచి లెక్కేస్తే అది రిషికొండ అయినా అది జగన్నాథం కొండ అయినా ఈ కట్టినా మొదలు పెట్టినా వాటిని ఎందుకు అర్ధంతరంగా, నేను గతసారి వెళ్ళినప్పుడు వాటి ఫోటోలు కూడా తీసా వాస్తవంగా, అవి అలాగే ఉన్నాయి అర్ధంతరంగా, నిర్ణయం లేదు. కాబట్టి నా ఉద్దేశంలో సాక్షి నోటీసు వాళ్ళు ఎలా ఎదుర్కొంటారన్నది వాళ్ళది ఒకటైతే, ఈ కర్రలు అవన్నీ లేకుండా ఎవరైనా అసాంఘిక శక్తుల మీద చేయడానికి మంత్రి గారు పోలీసులకు చెప్తే సరిపోతుంది. సమస్య అది కాదు. ఏం జరగబోతుంది, హైకోర్టు బెంచి ఈ ప్రభుత్వ హయాంలో రావాలంటే ఉన్నదాన్ని వాడుకొని తొందరగా పెడతారా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైకోర్టు బెంచ్ పేరుతో బీ క్యాంపుకి ఎసరు పెట్టడం కంటే దాన్ని పూర్తి చేయడం తొందరగా అది చాలా మంచిది. ఇంకోటి అక్కడ స్టేడియం కడతారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. నిజమా? అన్ని ఆవాస ప్రాంతాలు ఉన్నప్పుడు పూర్తి స్పష్టత ఇస్తే సరిపోతుంది. సాక్షి అనేది నెక్స్ట్ సాక్షి కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో పత్రిక కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు. సార్ గ్లోబల్ సమిట్పై బీఆర్ఎస్ దాడి, నెగిటివ్ కథనాలు నిజమా?